కాలాట కాలాట పెట్టు సరే మీరేందా సోనటి మాదే గడ్డి దగ్గరికి వచ్చిరా నేను ఆడ పడుతున్నట్టు తీసుకొని రావాలి. విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అన్ని విద్యార్థి ఐక్య సంఘాల విద్యార్థుల వేదికగా జై తెలంగాణ. ఈ విద్యార్థులపై ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని తీవ్రంగా డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిసి చేద్దామని విద్యార్థి లోకంగా చెప్తాం. త్వరలో క్యాంప్ ఆఫీసు ముట్టడిస్తాము. ఈ విద్యార్థి లోకానికి ఏకమై మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియపరుస్తా ఉన్నాం. కళాశాలలో కానీ ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ పీజీ కాలేజీల్లో కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫ్రీ రియంబర్స్మెంట్ ఫీజు కానీ గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆ బిల్లులను వెంటనే రిలీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేక తల్లిదండ్రులు నానా యాతన పడుతూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిధులను రిలీజ్ చేసి వాళ్ళను తక్షణమే ఆదుకోవాలని విద్యార్థి సంఘాల నుండి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ. తగులుతుంది కానీ కూడా తగులుతుంది. మనం ఏదో అనుకుంటాం. ఇప్పుడు ఏముండదు పంపిస్తాం కదా పైకి ఇస్తాం కదా. ఇస్తాం ఎక్కడ పోతుంది మనం ఇంకో ఎక్కువ లేకపోతే లోపలికి